వెల్కమ్ టు ద క్లారిటీ లంచ్ ఛానల్. సో, ఈ ఛానల్‌లో వచ్చేసి ఇది డే 4 క్లాస్ అనమాట. అంటే మీ ప్రిపరేషన్‌లో డే 4 అనుకోండి. మీకు ఫెబ్‌లో ఎగ్జామ్స్ కదా! ఖచ్చితంగా ఏం చేద్దామంటే డిసెంబర్ కల్లా ఆ సిలబస్‌ని కంప్లీట్ చేద్దాం. విత్ క్వెషన్స్‌తో చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఈరోజు వచ్చేసి క్లాస్‌లో ఏం చూద్దామంటే జాగ్రత్తగా చూడండి నాన్న. ఇప్పటిదాకా మనం ఏం చూసాం? ఫస్ట్ టాపిక్ చూసాం కదా! ఇంట్రడక్షన్ ఆఫ్ సెట్. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్ గురించి కూడా చూసాం. నెక్స్ట్ ఏం చూసాం? అలాగే టైప్స్ ఆఫ్ సెట్ గురించి చూసాం. అలాగే సబ్సెట్, ఇంటర్వల్స్ చూసాం. నెక్స్ట్ ఏముందంటే మనకి టాపిక్‌లో వచ్చేసి వెన్ డయాగ్రామ్ ఉంది. సో, అలాగే దాంతో పాటు ఏం చేసాం? ఎక్సర్సైజ్ 1.1 కూడా చేసాం. యాక్చువల్‌గా ఏందంటే ఈరోజు 1.2, 1.3 క్లాస్ అనేది రావాలి. అది చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఏందంటే ఈరోజు రావట్లేదు. దాని బదులుగా ఏందంటే ఈరోజు వెన్ డయాగ్రామ్ క్లాస్ చూద్దాం. ఓకేనా? రేపు మటుకు టుమారో ఖచ్చితంగా 1.2, 1.3 ఎక్సర్సైజ్ ఖచ్చితంగా రేపు వస్తుంది. ఓకేనా? సో, ఈరోజు వచ్చేసి ఏం చూద్దాం? వెన్ డయాగ్రామ్స్ క్లాస్‌ని చూద్దాం. జాగ్రత్తగా చూడండి నాన్న ఒకసారి. సో, చాలామంది స్టూడెంట్స్ ఏందంటే వెన్ డయాగ్రామ్స్ ఎలా గీయాలో తెలీదనమాట. సెట్స్ అనే చాప్టర్‌లో కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటారు. ఈరోజు 3 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ చెప్తాను. మాక్సిమం ఈ 3 టైప్స్ ఆఫ్ క్వెషన్స్‌లోనే మీకు ఎగ్జామ్‌కి వచ్చేస్తది. ఓకేనా? సో, జాగ్రత్తగా చూడండి నాన్న ఒకసారి. అలాగే ఈ కంటెంట్‌ని ఏం చేస్తారంటే ఈ క్లాసెస్‌ని మీ ఫ్రెండ్స్‌తో అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నాన్న. మీకు ఎలాగైతే యూజ్ అయిందో ఈ కంటెంట్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అందరికీ యూజ్ అవుద్ది. ఓకేనా? అందరికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి నాన్న. ఓకేరా? సో, ఈరోజు వెన్ డయాగ్రామ్స్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా చూడండిరా అందరూ. సో, నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకి? వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఏముంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి. చాలామంది డయాగ్రామ్స్ ఎలా గీయాలో భయపడతా ఉంటారు. జాగ్రత్తగా చూడండి. ఎలా గీయాలో చెప్తాను నేను నిదానంగా. డయాగ్రామ్స్ అనేవి ఫస్ట్ వచ్చేసి జాగ్రత్తగా చూడండి. మనకి దీంట్లో ఏమేమి వచ్చాయంటే జాగ్రత్త ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమొచ్చింది? యు అంటే ఏందిరా ఇక్కడ? యూనివర్సల్ సెట్. ఏంద్రా యు అంటే? యూనివర్సల్ సెట్. సో, వెన్ డయాగ్రామ్స్లో యూనివర్సల్ సెట్ డయాగ్రామ్ ఎలా గీయాలో చూద్దాం. జాగ్రత్త చూడండి నన్ను ఒకసారి. యూనివర్సల్ డయాగ్రామ్ గీద్దాం. సెట్ డయాగ్రామ్. సో, జాగ్రత్త చూడండి. దీన్ని ఏమంటామంటే ఇలా ఒక రెక్టాంగిల్ షేప్లో కానీ గీసామనుకోండి, దీన్ని ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అంటాం. ఏమంటాం? యూనివర్సల్ సెట్ అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో, దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే యూతో డినోట్ చేస్తాం. దేన్ని? యూతో. సో, ఈ రెక్టాంగిల్ షేప్లో ఉండే దాన్ని ఏమంటాం మనం? యూనివర్సల్ సెట్ అంటాం. ఓకేనా? సో, అందరికి యూనివర్సల్ సెట్ గీయడం వచ్చిందే. సో, ఇది వచ్చేసి ఏంది మనకి? యూనివర్సల్ సెట్. మరి సెట్ ఉంది కదా, ఏ అనే సెట్, బి అనే సెట్. దీన్ని ఎలా రిప్రజెంటేషన్ చేయాలంటే జాగ్రత్తగా చూడండి. సో, దీన్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే చేసేటప్పుడు సర్కిల్స్ అనమాట. ఏంద్రా? సర్కిల్స్. సో, ఇదంతా ఒక సెట్ అనమాట. సేమ్ అలాగే ఇంకొక సర్కిల్ గీసా అనుకో దీంట్లో నుంచి, ఇది ఇంకొక సెట్. ఇదేమైపోయింది మనకి? సెట్ ఏ అయిపోయింది. ఏమైపోయింది? సెట్ ఏ. ఇది వచ్చేసి సెట్ బి. ఇప్పుడు జాగ్రత్త చూడండి నాన్న. ఇది డయాగ్రామ్. ఫస్ట్ ఏం చేసాం? ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండే దాన్ని గీసాం. దాన్ని ఏమన్నాం మనం? యూనివర్సల్ సెట్ అన్నాం. నెక్స్ట్ ఏం గీసాం? సర్కిల్స్ గీసాం. సర్కిల్స్ వచ్చేసరికి ఏంది మనకి? ఇవి సెట్ ఏ. ఇంకో సర్కిల్ వచ్చేసి ఇంకో సర్కిల్ సెట్ బి. ఇంకోటి ఉన్నింది అనుకో, ఇంకో సెట్ ఉన్నింది అనుకోండి సి, మనం ఇంకో సర్కిల్ అనేది డ్రా చేయాలన్నమాట దాంట్లో. ఓకేనా? సో, ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏం చూద్దాం అంటే జాగ్రత్త చూడండి. ఏలో ఏమేమి ఉన్నాయిరా ఎలిమెంట్స్? 2, 4, 6, 8. ఇవన్నీ ఏంటంటే ఈ సర్కిల్లో రాయాలన్నమాట. 2, 4, 6, 8. ఓకేనా? సేమ్ అలాగే బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 3, 5, 7. ఏమున్నాయి? 1, 3, 5, 7. ఓకేనా? సో, ఇలా డ్రా చేస్తే దీన్ని ఏమంటామంటే వెన్ డయాగ్రామ్స్ అంటాం. ఏమంటాం నాన్న? వెన్ డయాగ్రామ్స్ అంటాం. సో, అందరికీ ఫస్ట్ ఇది గీయడం వచ్చింది అందరికి రా. సో, ఇంకోటి ఇస్తారు, మీరు ట్రై చేస్తారా గీయడం? ఇంకోటి మీరు ట్రై చేయండి. ఇంకో సెట్ ఇస్తాను. సో, యూనివర్సల్ సెట్ వచ్చేసరికి ఏంటంటే జాగ్రత్త చూడండి. యూనివర్సల్ సెట్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 దాకా ఇచ్చారా. ఇది వచ్చేసి యూనివర్సల్ సెట్. సెట్ ఏలో ఏమున్నాయంటే 2, 4, 6, 8 ఉందిరా. అలాగే సెట్ బిలో ఏమున్నాయంటే సేమ్ అదే క్వశ్చన్ చూడండి ఒకసారి ట్రై చేద్దాం. 2, 4, 6, 8. సో, దీంట్లో వచ్చేసి నేనేం చేస్తున్నానంటే దీన్ని తీసేయన్నాను. దీంట్లో 2, 4, 6. దీంట్లో వచ్చేసి ఏముందంటే మనకి 3, నెక్స్ట్ వచ్చేసి 5, 9 ఇలా ఇచ్చాను నాన్న. ఇప్పుడు దీన్ని డ్రా చేద్దాం చూడండి ఒకసారి. సో, దీంట్లో ఒక చిన్న పాయింట్ ఉందిరా, జాగ్రత్త చూడండి. ఇప్పుడు యూనివర్సల్ సెట్లో జాగ్రత్త చూడండి. 1 అయిపోయింది. దీంట్లో యూనివర్సల్ సెట్లో 1 కొట్టేయాలన్నమాట. దీంట్లో 3 అయిపోయింది, 3. 5 అయిపోయింది, 5 అనేది తీసేయాలి. నెక్స్ట్ 7 అయిపోయింది కాబట్టి 7 తీసేసాం. అలాగే ఏ సెట్లో కూడా ఉన్నాయి కదా, 2 తీసేసాం, 2 తీసేయండి.
4 తీసేయండి. అలాగే 6, 6, 8, 8 ఇంకా యూనివర్సల్ సెట్లు ఏం మిగిలింది మనకి 9. ఇదొకటి మిగిలిపోయింది కదా! సో, దీన్ని ఏం చేయాలంటే మిగిలిన దాన్ని మన యూనివర్సల్ సెట్‌లో ఎక్కడైనా రాయొచ్చు. ఇక్కడైనా రాయొచ్చు. లేదంటే ఇటు సైడ్ అయినా రాసుకోవచ్చు. రెక్టాంగిల్ బాక్స్‌లో నుండి ఎక్కడైనా రాసుకోవచ్చు. ఏది యూనివర్సల్ సెట్‌లో మిగిలినవి కొరవన్నీ వచ్చాయి కదా! 1 ఇవన్నీ 2, 4, 6, 8 వచ్చేసి సెట్ ఏలో వచ్చాయి. 1, 3, 5, 7 అనేది సెట్ బిలో వచ్చాయి. ఓకేరా? సో, అర్థమైందా? ఈ సెట్ చూడండి ఒకసారి. దీంతో మీకు క్లారిటీ వస్తదనమాట. ఫస్ట్ ఏం చేయాలిరా యూనివర్సల్ సెట్ అంటే ఏం డ్రా చేయాలి? రెక్టాంగిల్ షేప్‌లో ఉండేదాన్ని డ్రా చేసాం. ఓకే. సో, దీన్ని ఏమంటాం మనం? యూనివర్సల్ సెట్ అంటాం. అంతేనా? ఏమంటాం దాన్ని? యూనివర్సల్ సెట్ అంటాం. నెక్స్ట్ చూడండి అలాగే. సెట్‌ని డ్రా చేసేటప్పుడు ఏం డ్రా చేయాలి? సర్కిల్‌ని డ్రా చేయాలి. ఏం డ్రా చేయాలి? ఒక సర్కిల్‌ని డ్రా చేశాను. అలాగే ఇంకోటి కావాలి కదా మనకి. ఎన్ని సెట్లు ఉన్నాయి? 2 సెట్స్ ఉన్నాయి కాబట్టి 2 సర్కిల్స్ డ్రా చేశారా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి రాద్దాం. ఫస్ట్ ఏముంది? ఏ సెట్‌లో ఉండే రాసేయండి. ఏమున్నారా ఏ సెట్‌లో? 2, 2, 4, 6 రాసేసాను. సో, నెక్స్ట్ ఏముంది? 3, 5, 9 దేంట్లో ఉన్నాయి అవే? సెట్ బిలో ఉన్నాయి. ఇది సెట్ ఏ, ఇది వచ్చేసి సెట్ బి. 3, 5, 7 అంతేనా? ఇప్పుడు జాగ్రత్త చెక్ చేయండి నాన్న. దీనిలో 2 అయిపోయింది. యూనివర్సల్ సెట్‌లో కూడా గీసేసాం. నెక్స్ట్ దీనిలో 4 అయిపోయింది. 4 అయిపోయింది. అలాగే 6 అయిపోయింది. 6 అయిపోయింది. నెక్స్ట్ చూడండి అలాగే 3 అయిపోయింది. 3 అయిపోయింది. 5, 9, 5, 9 ఇంకా యూనివర్సల్ సెట్లు ఏం మిగిలాయిరా? 1 మిగిలింది. 7 మిగిలింది. 8 మిగిలింది. ఇవేం చేయాలంటే యూనివర్సల్ సెట్ వచ్చేసి మనకి రెక్టాంగిల్ షేప్ కదా! అవి ఎక్కడైనా రాసుకోవచ్చు. 1 ఇక్కడ రాశాను. అలాగే 7 ఇక్కడ రాశాను. 8 ఇలా రాశాను. సో, సెట్‌లో ఉండేవన్నీ సర్కిల్‌లో ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. యూనివర్సల్ సెట్‌లో మిగిలినవన్నీ బయట రాయాలన్నమాట. సో, నేను ఒక హోంవర్క్ మీకు ఇస్తాను. మీరు ఇంటి దగ్గర అందరూ ఏం చేస్తారంటే ట్రై చేయండి. ఓకేనా? సో, హోంవర్క్ వచ్చేసరికి ఏందంటే యూనివర్సల్ సెట్ వచ్చేసి ఏందంటే 2, 4, 6, 8, 10, 12 ఇది యూనివర్సల్ సెట్. ఇప్పుడు సెట్ ఏ వచ్చేసి ఏమి ఇచ్చా అంటే నేను 2, 10, 12 ఓకేరా? సెట్ బి వచ్చేసి ఏమి ఇచ్చానంటే 4, 6 ఏం ఇచ్చాను? 4, 6 ఇచ్చాను. సో, దీన్ని ఏం చేస్తారంటే మీరు ట్రై చేయండి. ఇది హోంవర్క్ అనమాట. సో, అందరూ జాగ్రత్తగా ట్రై చేయండి దీన్ని. సో, నెక్స్ట్ చూద్దాం చూడండి అలాగే. దీంట్లో ఒక క్వశ్చన్ చూసేసాం కదా! ఫస్ట్ చూసేసాం. ఇప్పుడు సెట్ ఏలో సెట్ బిలో ఏమైనా కామన్ వచ్చాయరా? జాగ్రత్త చూడండి. ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఏమైనా వచ్చాయా? రాలేదు కదా! ఒకవేళ కామన్ ఎలిమెంట్స్ వస్తే ఏం చేయాలి? అదే సెకండ్ క్వశ్చన్. జాగ్రత్త చూడండి. సెట్ ఏలో 2, 4, 6, 8 సో, ఇక్కడ 6, 8 ఉంది. ఇక్కడ 6, 8 ఉంది. సో, కామన్ వచ్చాయి కదా! కామన్ వచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలి? డయాగ్రామ్స్ అనేవి. దాని గురించి చూద్దాం. జాగ్రత్త చూడండి ఒకసారి. సో, దీనికి కూడా ఫస్ట్ ఏం చేయాలి మనం? యూనివర్సల్ సెట్ అయితే ఫస్ట్ ఏం చేయాలి? ఒక రెక్టాంగిల్ షేప్‌లో బాక్స్ అనేది డ్రా చేసాం. ఓకే. రెక్టాంగిల్ షేప్‌లో బాక్స్ అనేది డ్రా చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? రెక్టాంగిల్ షేప్ బాక్స్ అయిపోయిన తర్వాత సెట్‌ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? సర్కిల్స్‌తో చేస్తాం. సో, సర్కిల్స్‌తో డ్రా చేశాను. జాగ్రత్త చూడండి నన్ను ఒకసారి. సర్కిల్‌తో డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జాగ్రత్త చూడండి. కామన్‌గా ఉంది కదా! సో, కామన్‌గా ఉండేది ఏందంటే దేంట్లో ఉంది అది? ఈ కామన్‌గా ఉండేది మనకి సెట్ ఏలోనే కదా ఉండేది కామన్‌గా. ఈ సెట్ ఏ అనుకోండి. దీని లోపలే కదా ఇది కామన్‌గా ఉండేది. సో, బి అనే సెట్ కూడా ఎక్కడ డ్రా చేయాలంటే మనం లోపల డ్రా చేసుకోవాలి. ఎక్కడ డ్రా చేయాలి? లోపల డ్రా చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎలా రాయాలో చెప్తాను. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఫస్ట్ సెట్ ఏలో ఏమున్నాయి చూడండి. 2, 4, 6, 8 సెట్ ఏలో ఏమున్నాయి? 2 ఉంది. 4 ఉంది. 6, 8 అనేది రెండిట్లో ఉంది. కాబట్టి ఇదే కదా మనం బి సెట్. 6, 8 ఇలా రాయాలి. ఇది సెట్ ఏ, ఇది వచ్చేసి సెట్ బి అనమాట. సో, 2, 4 సెట్ ఏలోనే ఉన్నాయి. కానీ 6, 8 అనేది ఏంది? ఇది రెండిట్లో ఉన్నాయి కాబట్టి నేను రెండిట్లో రాశాను. ఓకేనా? అలాగే ఇంకేం మిగిలాయి? జాగ్రత్త చూడండి. 6 అయిపోయింది. 8 అయిపోయింది. నెక్స్ట్ 2 అయిపోయింది. 4 అయిపోయింది. అంతే కదా! కొరవ మిగిలిన అన్ని దేంట్లో ఉన్నాయి? యూనివర్సల్ సెట్లో ఉన్నాయి. సో, యూనివర్సల్ సెట్లు ఏమేమి ఉన్నాయి మనకి? 1, 3, 5, 7, 9 ఇవన్నీ బయట రాసుకోవాలి. 1, 3, 5, 7, 9 సో, ఇది వచ్చేసి ఎప్పుడు ఇది కామన్‌గా ఉన్నప్పుడు. ఎప్పుడు నాన్న ఇది కామన్‌గా ఉన్నప్పుడు ఎలా చేయాలంటే ఇలా చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దాంతోపాటు మీకు అక్కడికి వచ్చేసి ఏంటంటే క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ చూడండి నాన్న ఒకసారి. ఎగ్జాంపుల్ ఏంటంటే యూనివర్సల్ సెట్ వచ్చేసి ఏంటంటే 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9 ఓకేనా. సో అలాగే నెక్స్ట్ ఏ అనే సెట్ వచ్చేసి ఏంటంటే 2, 4, 8, 9 ఓకేనా. నెక్స్ట్ అలాగే బి అనే సెట్ వచ్చేసి ఏంటంటే 2, 4 ఏంద్రా 2, 4. ఇప్పుడు చెక్ చేయండి, ఏలో బిలో 2, 4 అనేది కామన్గా ఉన్నాయా? సో కామన్గా ఉన్నప్పుడు ఎలా డ్రా చేయాలో దాని గురించి చూద్దాం. డ్రా చేద్దాం చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, యూనివర్సల్ సెట్ని డ్రా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక యూనివర్సల్ సెట్ని డ్రా చేశాను. సో డ్రా చేసేసా, యూనివర్సల్ సెట్ డ్రా చేసేసా. సో నెక్స్ట్ చూడండి, అలాగే నెక్స్ట్ ఏం డ్రా చేయాలి, సెట్ డ్రా చేయాలి కదా. సో సెట్లు దేంతో రిప్రజెంట్ చేస్తాం, సర్కిల్ కదా. సర్కిల్తో డ్రా చేసేసాను. ఓకే, ఇది సర్కిల్తో డ్రా చేసేసాను. సో కామన్గా ఉన్నప్పుడు కూడా ఇంకొక సెట్ సర్కిల్ కూడా ఎక్కడ వస్తుంది మనకి, దీని లోపలే వస్తుంది అంతే కదా. సో దీని లోపలే ఇంకొక సెట్ని డ్రా చేసేసాను. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్త చూడండి నాన్న, సపోజ్ దీనికి కలర్ వేరేది ఇద్దాం, ఈ సెట్కి కలర్ వేరేది ఇద్దాం. కలర్ వచ్చేసి రెడ్ ఇద్దాం. జాగ్రత్త చూడండి. ఇప్పుడు సెట్ ఏలో ఏమున్నాయిరా, సెట్ ఏలో ఏమున్నాయి 2, 4. ఈ రెండిట్లో కామన్గా ఉందా, ఏలోనూ ఉంది బిలోనూ ఉంది. కాబట్టి అవి ఎక్కడ రాయాలి, మనం దీంట్లో రాయాలి, మిడిల్లో ఉండే 2, 4 రాసేసాం. నెక్స్ట్ ఇంకేం మిగిలాయి సెట్ ఏలో 8, 9 8, 9 బయట రాసేసాం. ఓకేనా. నెక్స్ట్ ఏం మిగిలింది, యూనివర్సల్ సెట్ చెక్ చేయండి. 2 అయిపోయింది, అలాగే 4 అయిపోయింది, అలాగే 8 అయిపోయింది, 9 అయిపోయింది. ఇంకా మిగిలే 1, 3, 5, 7 ఇవే కదా మిగిలింది మనకి. సో అవి రాద్దాం. 1, 3, 5, 7 అలాగే 6 కూడా మిగిలింది కదా మనకి, 6 కూడా రాసేసాను. ఓకేరా. సో ఇలా కానీ రాస్తే ఇది ఎప్పుడు రాయాలి, ఈ డయాగ్రామ్ మనకి కామన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు. ఎప్పుడు రాయాలి, ఇది కామన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు రాయాలి. ఓకేరా ఇక్కడ దాకా. సో అందరికి ఇక్కడ దాకా క్లారిటీనా. సో 2 క్వశ్చన్స్ చేసాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసాం మనం, ఏమి కామన్ లేవు రెండిట్లో కామన్ లేనప్పుడు ఏం చేసాం, సపరేట్గా 2 సర్కిల్స్ పక్క డ్రా చేసుకున్నాం. అదే కామన్ ఉన్నప్పుడు ఇలా డ్రా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ నాదేంటంటే ఇలా ఇచ్చారా 2, 4, 6, 8 నెక్స్ట్ 1, 3, 6, 8 ఇలా 2 సెట్లు ఇచ్చా. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్త చూడండి, కామన్ ఉంది 6, 8 అలాగే దీంట్లో ఎక్స్ట్రాగా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా సెకండ్ క్వశ్చన్లో జస్ట్ కామన్ ఉంది అంతేనా. ఇప్పుడు ఏమొచ్చింది, ఇంకో క్వశ్చన్లో థర్డ్ క్వశ్చన్లో సో కామన్ ఉంది, అలాగే ఎక్స్ట్రాగా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా డ్రా చేయాలో దాని గురించి చూద్దాం. జాగ్రత్త చూడండి, దీని గురించి చూద్దాం. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలి, యూనివర్సల్ సెట్ని డ్రా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలన్నా, యూనివర్సల్ సెట్ని డ్రా చేసాం. ఓకే, సో కలర్ ఫిల్ చేద్దాం చూడండి. ఫిల్ చేశాను. నెక్స్ట్ జాగ్రత్త చూడండి, యూనివర్సల్ సెట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, సెట్స్ అనేవి డ్రా చేయాలి. జాగ్రత్త సెట్ అనేది డ్రా చేస్తున్నా. సో అలాగే ఇంకొక సెట్ కూడా ఉంది కదా మనకి, సో ఇంకొక సెట్ కూడా తీసుకున్నా. ఓకేరా. ఇప్పుడు జాగ్రత్త చూడండి నన్ను ఒకసారి. సో కలర్స్ అనేవి మార్చుకుందాం వీటికి. మనకి సెట్ ఏ సెట్ బి, ఇది వచ్చేసి సెట్ ఏ, ఇది వచ్చేసి మనకి సెట్ బి అనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఏం చేయాలంటే నెంబర్స్ రాద్దాం. చూడండి ఒకసారి ఎలా రాయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా చూస్తురాను అందరూ. ఫస్ట్ జాగ్రత్త చూడండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు రెండిట్లో కామన్ ఉన్నాయి కదా, ఏమున్నాయి, రెండిట్లో కామన్ ఉన్నాయి. రెండిట్లో కామన్ ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్తా, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఫస్ట్ కామన్గా ఉండే పక్కకు పెట్టేయండి. 3, 4 ఇవి కామన్ ఉన్నాయి, అవి సైడ్కి పెట్టేయండి. ఫస్ట్ ఏ అనే సెట్లు ఏమున్నాయి, 1, 2 ఇది ఏ సెట్, ఇది బి, ఇది వచ్చేసి మనకి యూనివర్సల్ సెట్. ఏలో ఉండేవి ఏలోనే రాయండి. ఓకేనా. నెక్స్ట్ బిలో ఏమున్నాయి మనకి 5, 6, 7 కామన్గా లేకుండా ఉన్న 5, 6, 7 ఇలా రాసాం. ఇప్పుడు కామన్గా ఉన్నాయి కదా, అవి ఏంటంటే మిడిల్లో ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి చూడండి. కామన్గా ఇక్కడ కనిపిస్తుందని అందరికీ ఇంటర్సెక్టింగ్ పార్ట్ ఉంది కదా, సో ఇక్కడ రాయాలన్నమాట ఈ కామన్గా ఉండేవి 3, 4. ఎప్పుడైనా ఇలా కామన్గా ఉండి ఎక్స్ట్రా కానీ ఎలిమెంట్స్ వస్తే ఇలా డ్రా చేయాలన్నమాట. సో మనం 3 డయాగ్రామ్స్ చూసాం. ఫస్ట్ దాంట్లో ఏమో అసలు ఏం కామన్ లేవు, సెకండ్ దాంట్లో ఏమో కామన్ ఉంది ఎక్స్ట్రా ఎలిమెంట్స్ లేవు, థర్డ్ దాంట్లో ఏముంది కామన్ ఉంది, కామన్ ఉన్న తర్వాత అలాగే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఎలా డ్రా చేయాలి, ఇది దీని మీద ఒక క్వశ్చన్ ఇంకోటి చేద్దాం, ట్రై చేసి ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా. సో ట్రై చేద్దాం చూడండి. ఇంకో క్వశ్చన్ యూ వచ్చేసి ఏమి ఇచ్చానంటే యూనివర్సల్ సెట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 దాకా ఇచ్చాను. అలాగే ఏ అనే సెట్ వచ్చేసి ఏముందంటే మనకి 1, 2, 5, 7 ఇలా ఇచ్చాను. నెక్స్ట్ బి అనే సెట్లో ఏమున్నాయి మనకి 2, 4, 6 అలాగే వచ్చేసి నెక్స్ట్ ఏం ఇచ్చానంటే 7 ఇలా ఇచ్చారా.
ఇప్పుడు దీనిలో చెక్ చేయండి, ఇది ఏ మోడల్, ఫస్ట్ మోడలా, సెకండ్ మోడలా, థర్డ్ మోడల్ క్వశ్చన్ చెక్ చేయండి ఒకసారి. చెక్ చేద్దాం చూడండి ఒకసారి ఏ మోడల్ అది. సో ఫస్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది, 7 ఉంది. చెక్ చేయండి, కామన్తో పాటు ఏముంది, ఎక్స్ట్రాగా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇదే థర్డ్ మోడల్ క్వశ్చన్, మనం థర్డ్ మోడల్ చెప్పుకున్నాం కదా ఆ క్వశ్చన్. సో డ్రా చేద్దాం చూడండి ఒకసారి జాగ్రత్తగా నాన్న. క్వశ్చన్ వచ్చేసి డయాగ్రామ్స్. ఫస్ట్ ఏం చేయాలి, యూనివర్సల్ సెట్ని డ్రా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, మనం యూనివర్సల్ సెట్ని డ్రా చేసేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం సెట్ని డ్రా చేద్దాం. నెక్స్ట్ ఏముంది మనకి, సెట్ని డ్రా చేద్దాం. సో సెట్స్ డ్రా చేసాం, జాగ్రత్తగా చూడండి. సో సెట్ డ్రా చేసేసాం. ఓకే, సో కామన్గా చెప్పుకున్నాం కదా, కామన్ ఉండే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటే ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. సో చూద్దాం చూడండి ఒకసారి. సో దీనికి వేరే కలర్ ఇద్దాం, దానికి వేరే కలర్ ఇద్దాం, మీకు సింపుల్గా ఉంటుంది. సో దీనికి ఆరెంజ్, దీనికి వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ ఏముంది మనకి, దాన్ని అట్టే ఉంచుదాం. సో రాయండి ఒకసారి. సో దీనికి వచ్చేసి బ్లూ ఇద్దాం, కలర్ వచ్చేసరికి బ్లూ ఇద్దాం. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, నేను ఒకసారి ఎలా రాయాలో చెప్తాను. దీంట్లో మనం ఏం రాద్దామంటే, ఫస్ట్ కామన్గా కాకుండా ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1, 5 అవి రాసేయండి. 1, 5. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి, 4, 6. అది ఈ సెట్లో 4, 6. సో కామన్ ఈ 2 సర్కిల్స్ కామన్గా ఎక్కడ అటాచ్ అయినాయి, ఇదే కదా. సో మనకు కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 7 ఉంది, 2 ఉంది, 7 ఉంది. అది ఇక్కడ రాసేయండి, 2, 7, 2, 7. ఇలా కానీ డ్రా చేస్తే ఏంటంటే దాని వెన్ డయాగ్రామ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మిగిలిన ఎలిమెంట్స్ అన్నా అంటే అవి బయట రాసేయండి. దీంట్లో చూడండి ఏమేమి ఎలిమెంట్స్ అయిపోయి, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 కాల, 4 అయిందా, 4 కూడా కాల, 5 అయిపోయింది, 7 అయిపోయింది. ఈ మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని ఏం చేయాలంటే యూనివర్సల్ సెట్లో రాసేయండి. ఇక్కడ 3, మీ ఇష్టం ఎక్కడైనా రాయొచ్చు అనమాట. 3, 6, 8 ఇలా రాయాలి. ఓకేనా. సో మిగిలిన యూనివర్సల్ సెట్లో మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ ఏం చేయాలంటే మీరు యూనివర్సల్ సెట్లో రాసేయండి. ఓకేరా. సో అందరికి ఈ 3 మోడల్స్ అర్థం. ఫస్ట్ మోడల్ ఏం చూసాం మనం, అసలు ఏం కామన్ లేకుండా చూసాం. ఓకేనా. సపరేట్ 2 సర్కిల్స్ బయటకు వచ్చాయి మనకి. అదే సెకండ్ క్వశ్చన్లో ఏం చూసాం, జస్ట్ కామన్ ఉన్నాయి, ఇంకేం ఎక్స్ట్రా ఎలిమెంట్స్ లేవు. అదే థర్డ్ క్వశ్చన్లో ఏం చూసాం, కామన్ ఉన్నాయి, అలాగే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏమున్నాయి, 4, 6. అలా ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు ఎలా డ్రా చేయాలో చెప్పాను. సో అందరికీ వెన్ డయాగ్రామ్స్ అనేది అర్థమైందన్న. సో ఇంకా ఏ డయాగ్రామ్ ఇచ్చినా చేయగలుగుతారు కదా మీరు ఇంకా. ఓకేరా. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం పాండి. అందరు వెన్ డయాగ్రామ్స్ జాగ్రత్తగా చూసారా. సో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అందరు నీట్గా అర్థమే కదా నాన్న. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రేపు క్లాస్లో వచ్చేసి 1.2 చూద్దాం, అలాగే 1.3 ఎక్సైజ్ ఖచ్చితంగా రేపు చూద్దాం. ఓకేనా. సో ఈరోజు వెన్ డయాగ్రామ్స్ క్లారిటీగా చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ క్లాసెస్తో పాటు మ్యాథ్స్ క్లాసెస్తో పాటు మెయిన్స్ క్లాసెస్ అని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీరందరూ ఏంటంటే ఎవరైనా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మెయిన్స్ కానీ అడ్వాన్స్కి కానీ లేదంటే ఎంసెట్కి కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే రేపు ఒక క్లాస్ అనేది అప్లోడ్ చేస్తాను అనమాట. ఆ క్లాస్లో వచ్చేసి ఏంటంటే అనాలిసిస్. సో మీకు మెయిన్స్ అనాలిసిస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏ ఆర్డర్లో చదవాలి, చాప్టర్స్ అనేవి మీకు ఆర్డర్ ఇస్తాను అనమాట. మీరు ఆ ఆర్డర్లో చేయండి ఫస్ట్. ఓకేనా. సో ఏ క్వశ్చన్స్ చేస్తే మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, మన మైండ్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి క్వశ్చన్స్ చేసేటప్పుడు, సో వాటి గురించి చూద్దాం. లేదంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్లో కొత్త వర్డ్స్ వస్తాయన్నమాట. ఈ వర్డ్కి మీనింగ్ ఏంది. ఓకేనా. సో మ్యాక్సిమం ఆ లాంగ్వేజ్తోనే ఏంటంటే మనకి ఎగ్జామ్ పేపర్లో వాళ్ళు ఏంటంటే ఆ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్గా ఇస్తారనమాట. మనకు అది అర్థమైంది అనుకోండి, క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా. సో ఆ లాంగ్వేజ్ ఆ క్వశ్చన్ ఇస్తారు కదా, దాన్ని ఎలా డీకోడ్ చేసి మన ఆన్సర్ అనేది ఎలా చేయాలో రేపు చూద్దాం. ఓకేనా. రేపు ఖచ్చితంగా మెయిన్స్ మీద ఒక అనాలిసిస్ క్లాస్ వస్తుంది. జాగ్రత్తగా చూడండి. అందరు ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి. కన్సిస్టెంట్గా డైలీగా ఫాలో అవ్వండిరా. ఓకేరా. ఆల్ ద బెస్ట్.